హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం గట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్ లో ఉన్నామండి. ఇక్కడ మనకి హెచ్ఎండి అప్రూవల్ లేఅవుట్ లో ఎక్కువ స్క్వేర్స్ తో చాలా తక్కువ ప్రైస్ లో హౌసెస్ సేల్కి వచ్చాయి. ఇక్కడ మనకి 112 స్క్వేర్స్ లో 5 హౌసెస్ ఉన్నాయి. అలాగే 120 స్క్వేర్స్ లో 2 హౌసెస్ ఉన్నాయండి. ఈ 5 హౌసెస్ లో 2 వచ్చేసి నార్త్ వెస్ట్ కార్నర్, అలాగే నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంటుంది. ఇంకా మిగతా 3 వచ్చేసి ఓన్లీ నార్త్ ఫేసింగ్ లో ఉంటాయి. మిగతా 2 హౌసెస్ 120 స్క్వేర్స్ లో ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయండి. అన్ని హౌసెస్ కూడా వర్క్ మొత్తం కంప్లీట్ అయింది, రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. ఇందులో అన్ని కూడా మనకి 40 ఫీట్ రోడ్ అలాగే 30 ఫీట్ రోడ్స్ ఉంటాయి. ఇందులో మనకి 2 BHK చాలా స్పేసెస్ వచ్చింది. ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే నార్త్ వెస్ట్ కార్నర్ వచ్చేసి 49 lakhs అండి. అలాగే మిగతా నార్త్ ఫేసింగ్ వచ్చేసి 48 lakhs. అలాగే ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి 50 lakhs అండి. ఇవి ఫిక్స్ ప్రైస్ కాదు, స్లైడ్లీ నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లైనా 80% లోన్ వస్తుంది. ఇది హెచ్ఎండి అప్రూవల్ లేఅవుట్ కాబట్టి మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే 90% లోన్ కూడా తీసుకోవచ్చండి. హౌస్ చూసే ముందు ఇక్కడ చుట్టూ సరంలో ఏమేమి డెవలప్మెంట్స్ ఒకసారి చూద్దాం. ఈ లేఅవుట్ మనకి అంకుషాపూర్కి వెళ్ళే 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ లోనే ఉంటుంది. వరంగల్ హైవే అయితే 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. బస్ కనెక్ట్ కూడా చాలా బాగుందండి. మన గేట్ ముందే బస్ స్టాప్ ఉంది. ఇక్కడ చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. మనకి కేంద్ర విద్యాలయం స్కూల్ అయితే ఓన్లీ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అయితే ఓన్లీ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇదే కాకుండా మనకి పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, రాకూడ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఇంకా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయండి. మీకు అందరూ తెలిసిన విషయమే, ఆదిలాబాద్ అయితే నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి. మనకి గట్కేసర్ బస్ స్టాప్ కి అలాగే రైల్వే స్టేషన్ కి అయితే 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 9 కి అయితే 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి పోచారం ఇంపోసిస్ క్యాంపస్ కి అయితే 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ కి అయితే 18 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందండి. 18 కిలోమీటర్స్ అంటే లాంగ్ అనుకోకండి. మనకి నారపల్లి దాకా ఫ్లైఓవర్ అవుతుంది. మనకి ఫ్లైఓవర్ కంప్లీట్ అయితే మాత్రం ఓన్లీ 15 మినిట్స్ లో ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు. అలాగే బీపీ నగర్ ఎయిమ్స్ లో వర్క్ దేశాలు కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ చాలా తక్కువ ప్రైస్ లో ఇండిపెండెంట్ హౌసెస్ వస్తున్నాయి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా కార్నర్ హౌస్ చూపించేసాను. దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. ఇక్కడ మనకి టోటల్ 7 హౌసెస్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా నార్త్ ఫేసింగ్, అలాగే వెస్ట్ ఫేసింగ్ ఉంది, ఒకటి ఈస్ట్ ఫేసింగ్ ఉంది. మనకి ఇందులో నార్త్ ఈస్ట్ కార్నర్ ఒకటి ఉంది, అలాగే నార్త్ వెస్ట్ కార్నర్ ఒకటి ఉందండి. అది వచ్చేసి 40 ఫీట్ రోడ్, ఇది వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. ఇందులో మనకి అన్ని 40 ఫీట్ రోడ్స్, 30 ఫీట్ రోడ్స్. ఇది హెచ్ఎండి అప్రూవల్ లేఅవుట్ అండి. ఇప్పుడు మనం ఇందులో నార్త్ వెస్ట్ కార్నర్ హౌస్ చూద్దాం. హౌసెస్ అయితే వర్క్ మొత్తం కంప్లీట్ అయిందండి. చిన్న చిన్న మైనర్ వర్క్స్ మాత్రమే ఉన్నాయి. మీరు తీసుకున్న వెంటనే గృహ ప్రవేశం చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ గ్రీనరీ కోసం ప్లేస్ ఇచ్చారు కదా, ఇది మొత్తం కంప్లీట్ గా గ్రీనరీ చేసి ఇస్తారండి. చూడండి, ఎలివేషన్ అయితే చాలా బాగా వచ్చింది. ఇది మనకి నార్త్ వెస్ట్ కార్నర్ కదా, మనకి ప్లాంటేషన్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ 40 ఫీట్ రోడ్, ఇది 30 ఫీట్ రోడ్. రండి లోపల హౌస్ చూద్దాం. చూడండి, ర్యాంప్ కి అయితే కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. ఇది వచ్చేసి బోర్ అండి. ఇక్కడ సంపించారు, వాటర్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇదంతా పార్కింగ్. పార్కింగ్ కూడా మనకి కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. పార్కింగ్ అయితే చాలా స్పేసెస్ ఉంది, పెద్దగా కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. చూడండి, మనకి పార్కింగ్ ప్లేస్ లో ఫాల్స్ డిజైన్ చేశారు. ఒకసారి ఎలివేషన్ చూడండి, మనకి లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇచ్చారు. చూడండి, మనకి పార్కింగ్ ప్లేస్ బుద్ధుని తోటి చాలా బాగా డిజైన్ చేశారు. చూడండి, చాలా బాగా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ మనకి స్టోన్స్ తో డిజైన్ చేశారు. నైట్ టైం అయితే మనకి చాలా బాగా కనిపిస్తుందండి. చూడండి, ఇక్కడ మనకి స్టెప్స్ కింద వాష్ ఏరియా వచ్చింది, చూపిస్తానండి. ఇక్కడ మనకి స్టెప్స్ కింద వాష్ ఏరియా వచ్చిందండి. మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, పాయింట్ ఇచ్చారు. ఇక్కడ ట్యాప్ వచ్చింది. ఇక్కడైతే చాలా స్పేసెస్ ఉంది వాష్ ఏరియా అయితే. ఇక్కడ కూడా మనకి ఇంకొక వాష్ ఏరియా వచ్చిందండి. చూడండి, ఇక్కడ కూడా మనకి చిన్నగా వాష్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి 3 ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు. మనకి గ్రానైట్ కూడా ఇక్కడ వరకు ఇచ్చారండి. కంప్లీట్ గా పార్కింగ్ అయితే గ్రానైట్ ఇచ్చారు. అలాగే మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోర్ ఇచ్చారు. చాలా స్టాండర్డ్ గా ఉంది. మొత్తం ఫ్రేమ్ తో సహా టేక్ తో చేశారు. ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్. అలాగే ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ కూడా ఇంకొక డోర్ వచ్చిందండి. చూడండి, ఇదంతా హాల్. హాల్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. హాల్ లో మనకి ఇక్కడ టీవీ పాయింట్ ఇచ్చారు. చూడండి, మనకి చిన్న చిన్న ఐటమ్స్ డిజైన్ సెల్ఫ్స్ ఇచ్చారండి. టీవీ పాయింట్ అయితే చాలా గ్రాండ్ గా చేశారు. మనకి ఎంత పెద్ద టీవీ అయినా వచ్చేస్తుంది. ఒకసారి మనకి హాల్ లో ఫాల్స్ చూడండి, డిజైన్ అయితే చాలా బాగా చేశారు. ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ ఇచ్చారు, చూపిస్తానండి. కాకపోతే చాలా బాగా ప్లాన్ చేశారు. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. ఇక్కడ మొత్తం కంప్లీట్ గా టైల్స్ ఇచ్చారండి. మనం క్లీన్ చేసాము, చాలా బాగుంటుంది. చూడండి, లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇచ్చారు. చూడండి, గ్రీనరీ లాగా చాలా బాగా కనిపిస్తుంది. ఇది కామన్ వాష్రూమ్. వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇచ్చారు.
చూడండి వాష్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉంది. అలాగే ట్యాప్స్ అని కూడా చాలా బ్రాండెడ్ వేస్తున్నారు. చాలా వరకు హాల్ లో వాష్రూమ్ అంటే ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఇక్కడ మనకి కనిపించ కూడా ఉంది. మనకి హాల్ కమ్ డైనింగ్ రెండు కలిపి వచ్చాయి. ఇక్కడ మనకి విండోస్ అన్ని కూడా యూపీఎస్ విండోస్ ఇస్తున్నారండి. కింద గ్రానైట్ వచ్చింది. విండోస్ అయితే చాలా పెద్దగా వచ్చాయి. వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంది. ఇది డైనింగ్ ప్లేస్ లో యూజ్ చేసుకోవచ్చు మనం. ఇది కిచెన్. చూడండి పార్టీషన్ అయితే ఉట్కలతో డిజైన్ అయితే చాలా బాగా చేశారు. మనం లోపల రాగానే ఇక్కడ పూజ రూమ్ ఉంటుంది. ఇక్కడ పూజ రూమ్ ఇచ్చారు. ఇదంతా కిచెన్. కిచెన్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో ఇచ్చారండి. కిచెన్ లో అయితే 3 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ మనం ఫ్రిడ్జ్ కూడా పెట్టుకోవచ్చు. సపరేట్ గా ప్లేస్ ఉంది. పక్కన మాస్టర్ బెడ్రూమ్ ఉంది, చూపిస్తాను అండి. చూడండి బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉంది. ఇందులో మనకి కింగ్ సైడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుందండి. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ విండో వచ్చింది. చూస్తున్నారు కదా, వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంది. ఎందుకంటే మన పక్కన 40 ఫీట్ రోడ్ కాబట్టి వెంటిలేషన్ పరంగా అయితే ఇప్పుడు ఎలా ఉందో ఫ్యూచర్ లో కూడా సేమ్ అలానే ఉంటుంది. ఇక్కడ వాల్ ఇవ్వండి, వాల్ పెయింట్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఒకసారి ఫాల్స్ ఇవ్వండి, క్లౌడ్స్ లాగా డిజైన్ చేశారు. ఇందులో అటాచ్ వాష్రూమ్. ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ అండి. ఇప్పుడు దీనికి ఆపోజిట్ లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది, చూపిస్తాను రండి. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్. చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. ఇందులో కూడా మనకి కింగ్ సైడ్ వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. చూడండి ఈ బెడ్రూమ్ లో కూడా సేమ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ లో ఎలా ఫాల్సింగ్ చేశారో సేమ్ అలానే డిజైన్ చేశారు. ఫ్లోరింగ్ వచ్చేసి 2x4 సైజ్ టైల్స్ ఇచ్చారు. చూడడానికి చాలా నీట్ గా కనిపిస్తుంది. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదా, చాలా స్పేసెస్ వచ్చింది. వర్క్ అయితే కంప్లీట్ అయిందండి. రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. మీరు తీసుకున్న వెంటనే గృహ ప్రవేశం చేసుకోవచ్చు. మనకి స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు. స్టెప్స్ అయితే హైట్ లో కూడా చాలా స్లోప్ న చూడండి. మన పక్కన ఆయుర్వేద మొక్కలు ప్లాంటేషన్ జరుగుతుందండి. అది చాలా ఎకరాలు చేస్తున్నారు చూడండి. ఇక్కడ మీకు జేసీబీ కనిపిస్తుంది, అక్కడ వర్క్ నడుస్తుందండి. అంటే ఫస్ట్ మనకి పహరీ గోడ కోసం వర్క్ చేస్తున్నారు. అక్కడ గేట్ కూడా మన 40 ఫీట్ రోడ్ ఉంది కదా, వెళ్ళడానికి ఇదే వే అండి. మన పక్కనే ఉంది కాబట్టి ప్యూర్ హెయిర్ వస్తుంది. అంత ప్యూర్ హెయిర్ మనం పేర్చుకుంటే మనం ఆరోగ్యంగా కూడా ఉంటాము. ఈ లేఅవుట్ పక్కనే చేయడం మన లక్ అనుకోవచ్చు. ఇక్కడ తీసుకున్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది. అలాగే మెయిన్ రోడ్ కూడా పక్కనే ఉందండి. చూడండి చాలా హౌజెస్ అవుతున్నాయి. ఇవి మనకి టోటల్ 7 హౌజెస్ అండి. ఇవే కాక చూడండి పక్కన చాలా హౌజెస్ ఉన్నాయి. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా నడుస్తున్నాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ప్రిన్సెన్ కాలేజ్ అండి. ఇది ఒకటే కాలేజ్ కదండి. చూడండి ఇక్కడ మనకి కరోరా కాలేజ్ కనిపిస్తుంది. అలాగే సిద్ధార్థ కాలేజ్ ఉంది. వరంగల్ హైవే కూడా చాలా దగ్గరలో ఉంటుంది. ఇవే కాకుండా మనకి ఆదిలాబాద్ అయితే నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయండి. అవన్నీ మీకు స్టార్టింగ్ లో చెప్పాను. ఆల్రెడీ మీకు ప్రైస్ కూడా చెప్పానండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, మీకు స్లైడ్లీ నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లో 80% లోన్ వస్తుంది. ఇది హెచ్ఎండి అప్రూవల్ లేఅవుట్ కాబట్టి మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఏ బ్యాంక్ లో 90% లోన్ కూడా తీసుకోవచ్చు. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన నెంబర్ ఉంది, కాల్ చేయండి. మనకి మెయిన్ రోడ్ కూడా ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడ చాలా తొందరగా సేల్స్ అవుతున్నాయండి. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తొందరగా కాల్ చేయండి. ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కాల్ చేయండి. కాల్ చేసి వాళ్ళ దగ్గర సైట్ చూపిస్తారు, కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. అలాగే మన ఛానల్ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.